టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. హలో మాస్టారు, ఎవరినాయ్ మేడం గారు, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం రండి. చికెన్ని 2 times వాష్ చేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా, 2 స్పూన్స్ పెరుగు, 2 సన్నగా చాప్ చేసుకున్న మిర్చి. మనం వేసుకున్నవన్నీ చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 1/2 hour పక్కన పెట్టుకోవాలి. బాండి పెట్టుకోవాలి. బాండి హీట్ అయిన వెంటనే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే సన్నగా చాప్ చేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి. ఈలోపు మసాలాకి ఏమేమి కావాలో చూసేద్దాం రండి. 2 ఆనియన్స్, 2 మిర్చి, ఇంచ్ జింజర్, 7-8 గార్లిక్ అండ్ స్పైసీ ఐటమ్స్. వీటిని స్మూత్గా పేస్ట్ చేసుకోండి. ఆనియన్స్ వేగాయో లేదో చూసుకొని ఇందాక పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని లిడ్ పెట్టుకోండి. 5 minutes అయ్యాక లిడ్ తీసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోండి. అడుగు పట్టకుండా కలుపుకొని లిడ్ పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి లిడ్ తీసి కలుపుకొని ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. అలా అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. లిడ్ క్లోజ్ చేసేసి 2 minutes ఉడకనివ్వాలి. ఈ మధ్యలో లిడ్ తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. హాఫ్ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసేలా కలుపుకొని లిడ్ పెట్టుకోవాలి. 5 minutes అయిన తర్వాత లిడ్ తీసుకొని బాగా మొత్తం కలిసేలా కలుపుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అడుగు పట్టకుండా చూసుకుంటూ ఉండాలి. చికెన్ ఉడికేలోపు టమాటా ప్యూరీని రెడీ చేసుకుందాం. 2 మీడియం సైజు టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా ప్యూరీ చేసుకుందాం. స్మూత్గా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని కర్రీలో యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఎక్కువగా స్పైసీని ఇష్టపడే వాళ్ళైతే 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. వేసుకున్న టమాటా పేస్ట్, మిర్చి పౌడర్ని బాగా కలిసేలా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. 5 minutes బాయిల్ అయిన తర్వాత మీ గ్రేవీకి సరిపోయినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. గ్రేవీ తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి. బాగా కలుపుకొని 5 minutes లో ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వాలి. కర్రీ అయిపోయిన లాస్ట్లోని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని 2 minutes బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసేస్తే టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఈ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ చపాతీలోకైనా, బిర్యానీలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్. బ్లెస్ మీ ఆల్.